ఇలా అయితే శిక్షలు కొట్టరా, పరీక్షలు సున్నాలు కొడతారు. 10 అవుతున్నా పట్టించుకోకుండా గెంతుతున్నారు. ఏ క్లాసులకు వెళ్ళరా? పీరియడ్స్ స్టార్ట్ అవ్వలేదా? మాకు పీరియడ్స్ ఏంటి సార్, మీకే ఇంకా స్టార్ట్ కాలేదు కదా. పదండి క్లాసులకి. ఏం క్లాసులు సార్? ఈరోజు కాలేజ్ బంద్. కాలేజ్ బందా? ఏ స్టూడెంట్స్ లిబరేషన్ బంద్ సార్. బాగుందిరా, బాగుంది. సోమవారం స్టూడెంట్ సెలబ్రేషన్ బంద్, మంగళవారం లెక్చరర్స్ ఫెడరేషన్ బంద్, బుధవారం ఏమో ఆర్టీసీ బంద్, గురువారం ఏమో రాజకీయం బంద్, శుక్రవారం వరలక్ష్మి వ్రతం బంద్, శనాదివారాలు వీక్లీ హాలిడేస్. ఇలా 7 రోజులు ఏదో రకంగా సెలవులే. అయితే మీ చదువుల్లో 7 కొండల వాడే కాపాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తిరుపతి లడ్డు బరువు 10 గ్రాములు తగ్గిందో. హిమయత్ సాగర్ చెరువు కొన్నించులు ఇంకిందో. తిరుపతి లడ్డు బరువు 10 గ్రాములు తగ్గిందో. హిమయత్ సాగర్ చెరువు కొన్నించులు ఇంకిందో. కరువు ఓ 1000 కోట్లు తరిగిందోయ్. కాశ్మీరా తగవు ఓ 1,00,000 రెట్లు పెరిగిందోయ్. కంట్రీ పరువు ప్రతి చోట బంద్ చేస్తుందో. ఇంకేం చదువు ప్రతి పూట సెలవులిస్తుందోయ్. తిరుపతి లడ్డు బరువు 10 గ్రాములు తగ్గిందోయ్. హిమయత్ సాగర్ చెరువు కొన్నించులు ఇంకిందో. బిర్యానీ తేని జైల్లో మన నాయకుడుంటే మనకెందుకంటూ కూర్చుంటే తప్పు సంతాపం ప్రకటించండి. లాలు ప్రసాద్ రప్రీల కొడుకు సాధించిన ఘనతను వింటే మర్యాద కాదు నడివీధికెక్కి సంతోషం చూపను అంటే. మందులు జరిపించండి తగ్గదుగా మన బాధ. వస్తువులు తగలెట్టండి మన సరదా తీరొద్దా. భావి భారత నేతలం ఏ బాధ్యత లేదా. దేశమాతకి సేవ చెయ్యని విద్యకి విలువుందా. తిరుపతి లడ్డు బరువు 10 గ్రాములు తగ్గిందోయ్. హిమయత్ సాగర్ చెరువు కొన్నించులు ఇంకిందో. ఏ పాఠం చెబుతుంది ఎస్కాములు చెయ్యాలు. ఈ గ్రంథం రాసింది ఇంటిపై కనగాలు. ఇంటెలిజెన్స్ అవుతారో ఫస్ట్ వస్తే లెక్కల్లో. ఇన్నోసెంట్ అనుకోరో ఫెయిల్ అయితే ట్రిక్కుల్లో. న్యూస్ పేపరు డైలీ నేర్పించది విజ్ఞానం. సైన్సే చదవాలి అని ఎందుకు బాబు అజ్ఞానం. మనపై దగజారి పడుతున్నది నవజ్ఞానం. అందుకనే వీక్లీ ప్రతిరోజు సెలవు దినం. ఇంకా మాయకంగా అడక్కు వైవాటని వివరం. తిరుపతి లడ్డు బరువు 10 గ్రాములు తగ్గిందోయ్. హిమయత్ సాగర్ చెరువు కొన్నించులు ఇంకిందో.
కృష్ణాహేమల ప్రేమాయణం. కృష్ణాహేమల సరాగాలు. కృష్ణాహేమల రాసలీలలు. రాజమండ్రి బ్రిడ్జ్ కింద ఓ ప్రేమ జంట. ఏయ్, జరగండి, తప్పకండి తప్పకండి. ఏంటి గొడవ? ఏమైంది? ఆ? ఆ? ఏంట్రా ఇంతమంది ఉన్నారు? చూద్దాం పదండి. చూద్దాం రండి. పదండి. తప్పకండి తప్పకండి. ఏం జరిగింది సార్? గుడ్ మార్నింగ్ సార్. ఆ. ఏయ్, హేమ, నువ్వేం ఫీల్ అవ్వకు ప్లీజ్. ఇది ఎవరు రాశారో నాకు బాగా తెలుసు. వాడిని తీసుకొచ్చి నీకు సారీ చెప్పిస్తాను. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. హేమ, కంట్రోల్ యువర్ సెల్ఫ్ హేమ ప్లీజ్. హేమ, రే పెద్దనా, అమ్మా. ఏరా కిరోసిన్? అయ్యో అమ్మ. ముండా సోకత్తే అని నేను సగపేని పంపిస్తే మగెదవలంబడి తిరుగుతూ సానేసేలుతున్నావు. సోనేసేలు నిన్ను. నోరు పోయి మాట్లాడకు. మన కొంపలో చదువు లేకపోయినా నిన్ను చదివించాలని పంపించా. ఎట్లాంటి చదువు? తప్పు చేసేవాడు తల దించుకునే ఖాయం చదువు. కానీ నువ్వేం చేసినావు? నీ తప్పు వల్ల నా తల దించుకునేట్టు చేసినావు. నీ అబ్బా, ఇక నీ చదువు లేదు, సోకు లేదు. మట్టి పిసుక్కొని పేడ పిసుక్కొని బతుకు. పోవే పో. పంతులు, నిన్ను నమ్ముకుని నా కూతుర్ని చదువుకు పంపిస్తే నా ఇంటి పరువుని నా పరువుని పంపు కింద నీళ్ళలా కడిగేసినావు కదా పంతులు. అంత మాట అనకమ్మా. నా కూతురు వెంకట్రావు గారి కొడుకుతో తిరుగుతున్న సంగతి నువ్వు నాతో చెప్పాలి కదా. తిరగడం అంటే పోని మాట్లాడిందా? ఆ సంగతి చెప్పి సావాలి కదా. ఆ వెంకట్రావు గారు అంటేనే నాకు పడదన్న సంగతి నీకు తెలుసుగా. అంటే నన్ను ఎర్రిదాన్ని చేద్దాం అనుకున్నావా పంతులు? చచ్చా, అది కాదమ్మా. హేమ ఎప్పటికప్పుడు కాలేజీలో సంగతులు ఇంటి దగ్గర చెప్పొద్దని నా నోరు మోయించేదమ్మా. మ్యాటర్ ఇంత దూరం వస్తుందని నేను అనుకోలేదు. నీవు అమాయకపు ఉండా కొడుకోని ఊరుకుంటున్నా. వేరొకరైతే ఈ పాటికి అడ్డంగా నరికేసేదాన్ని. నీకు చేతగాని పనులు ఇక మీద ఒప్పుకోమాక. రేపటి నుంచి నా కూతురు కాలేజీకి రాదు, కొంపలోనే పడుంటుంది. పో, నా కంటి ముందు కనిపించమాకు. పో. నన్ను చదువు మానిపించేద్దమ్మా. నీ అబ్బా, చదువు పేరుంటే వాడిని చంపేస్తా. రే పెద్దారా, ఒరే చిన్నారా, దీని లోపలికి లాక్కెళ్ళండి. పోవే. ఏ రామూర్తి, తొరుగులో పిల్లక శాస్త్రి ఫోన్ నంబర్ ఉంది. ఆ వెంటనే రమ్మని ఫోన్ కొట్టు. దీనికి పెళ్లి చేసేస్తే చిక్క కుదురుద్ది. ముండా సోగ్గత్తే అని. ఇదేటిది? అయినా మధ్యలో మనకేటి లంపటం? అక్కడ ఏడు జరుగుతుందో ఎప్పటికప్పుడు చెప్పేనాకపోయినావా? మళ్ళాటోళ్ళకి ఎందుకు చెప్పి ఎదవ గొడవలో? నువ్వేంటే మధ్యలో ఆవిడకి రీసౌండ్ లాగా? అంతేనే, ఊరోళ్ళంటే ఉన్నమాట, నానంటే బూతి మాట అని. సర్లే గానీ నాకు చిన్న అనుమానం. ఏడది? జాకెట్టేసుకున్నావా? అవసరమా? ఆ. అయితే చూసుకో. ముయ్. కర్మ, ఎప్పుడు వేస్తావో తెలీదు, ఎప్పుడు చేస్తావో తెలీదు. సస్తున్నాను నీతోటి. ముందు ముయ్. ఉండవే బాబు, మా మాస్టర్ వాళ్ళు రావాలి. ఒక 5 నిమిషాలు ఆగండి సార్. స్టాప్ స్టాప్. అమ్మయ్యా, బస్సు మిస్ అయిపోకుండా వచ్చేసాను. ఆ రమణమ్మ కంటపడకుండా వచ్చేసరికి చిన్న అరిట్లీ అరిగిపోయి పురుకొస్తే తెగిపోయింది. ఏమో రాలేదు సార్. ఎందుకు వస్తుంది బాబు? చక్కగా ఫస్ట్ క్లాస్ గా చదువుకుంటున్న పిల్లని నీ దయ వల్ల ప్రేమని దోమని గోకి గోడకెక్కించావు. దాంతో ఆ పిల్ల చదువుకు ఫుల్ స్టాప్ పడింది. రాసుకునే చేత్తో నీ దయ వల్ల పేడ పిసుక్కుంటోంది. అది కాదు సార్. ఈ రోజే కాదు, ఏ రోజు హేమ కాలేజీకి రాదు. ఇక నుంచి ఆ పిల్లని బస్సు మర్చిపోవాల్సిందే. రైట్ రైట్ తప్పక. పోనీ. అది కాదులేరా, పద పద. ఎక్కరా పోనీ. ఎస్ మేడం. Number 2. Yes, ma'am. Number 3. Yes, madam. Number 4. Present, madam. Number 5. Number 5. ఇవాళ హేమ రాలేదు మేడం. ఏ? ఎందుకంటే నిన్న రాసిన రాతలకు ఫీల్ అయ్యి రాలేదు మేడం. పోకిరి వెధవలు ఏదో రాస్తుంటారు, దానికోసం ఫీల్ అయ్యి కాలేజ్ మానేయాలా? హేమ చాలా సెన్సిటివ్ అనుకుంటా. వాళ్ళమ్మ హేమను తిట్టి కొట్టి చదువు మానిపించేసింది మేడం. కూతురు మీద ఆ మాత్రం నమ్మకం లేదా ఆమెకు? ఎవరో ఏదో అంటే కాలేజ్ మానిపించడమేనా? ఆవిడ మానిపించింది కూతురు మీదున్న అనుమానంతో కాదు, మా మీదున్న పగతో. మీ పగలు ప్రతీకారం